వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. అవెంజర్స్ డూమ్స్డే ఫస్ట్ ట్రైలర్ని మనం ఎప్పుడు చూడబోతున్నామో తెలియబోతుంది. డానియల్ ఆర్పీకే రిపోర్ట్ ప్రకారం అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీకి కనెక్ట్ చేయబడి ఉంది. అంటే ఇప్పుడు మనం అవెంజర్స్ డూమ్స్డే ఫస్ట్ ట్రైలర్ని డిసెంబర్లో చూడబోతున్నాము. అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ రిలీజ్ డేట్ వచ్చేసి 19 డిసెంబర్ 2025, ఇంకో 2 monthsలో రాబోతుంది. అండ్ ఇది అవెంజర్స్ డూమ్స్డే మూవీ రిలీజ్ డేట్కి కరెక్ట్గా 1 year దూరంలో ఉంది. కాబట్టి అవెంజర్స్ డూమ్స్డే రిలీజ్ అవ్వడానికి ఒక 1 year ముందుగానే టీజర్ వస్తుంది. బట్ అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ రిలీజ్ డేట్ తో పాటు రాబోయే అన్ని డేట్స్ ని గమనిస్తే మార్వెల్ వాళ్ళు టీజర్ ని అండ్ మెయిన్ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో మనం చూడొచ్చు. సో అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీకి అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ ను కనెక్ట్ చేస్తూ ఏం చేయబోతున్నారు అండ్ నెక్స్ట్ ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేయబోతున్నారో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అవెంజర్స్ డూమ్స్డే మూవీ షూటింగ్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. క్లైమాక్స్ బ్యాటిల్ పెండింగ్ లో ఉంది. కానీ టీజర్ కోసం మన క్లైమాక్స్ బ్యాటిల్ అవసరం లేదు. అవెంజర్స్ డూమ్స్డే గురించి మనకి ఇప్పటివరకు తెలిసిందే ఈ టీజర్ లో ఉండబోతుందని నేను అనుకుంటున్నాను. టీజర్ లో మనకు తెలిసిన ఎక్స్మెన్ క్యారెక్టర్స్ గురించి కానీ ఎవరైతే మూవీలో ఉండబోతున్నారో వాళ్ళ గురించి ఎక్కువగా ఉండబోతుంది అనుకుంటున్నాను. కాబట్టి కొత్త అవెంజర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండ్ శామ్ విల్సన్ అవెంజర్స్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. స్పైడర్ మ్యాన్ ఎలాగో బ్రాండ్ న్యూ డేలో బిజీగా ఉన్నాడు కాబట్టి ఈ టీజర్ లో ఉండకపోవచ్చు. అండ్ హల్క్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఫెంటాస్టిక్ ఫోర్ ని కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మనం డాక్టర్ డూమ్ యొక్క ఫస్ట్ లుక్ ని చూస్తామా లేదా? అవెంజర్స్ ఇన్ఫినిటీ వార్ కోసం థానోస్ యొక్క ఫస్ట్ లుక్ ని చూసాము. ఆఫ్ కోర్స్ చాలా మూవీస్ లోనే పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో అండ్ గార్డియన్స్ ఆఫ్ గెలాక్సీ మూవీలో కూడా మనం థానోస్ ని చూసేసాము. బట్ ఇప్పుడున్న సిచ్యుయేషన్ వేరు. మనం ఇప్పటి వరకు డాక్టర్ డూమ్ ని ఏ మూవీలో గానీ పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో గానీ చూడలేదు. ఫ్రెండ్స్, డాక్టర్ డూమ్ యొక్క ఫస్ట్ లుక్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని నేను అనుకుంటున్నాను. అది కూడా 2 types లో ఉండొచ్చు. ఒకటి పూర్తిగా మాస్క్ లేకుండా ఉండొచ్చు, రెండోది పూర్తిగా మాస్క్ ఉంటుంది. రాబర్ట్ డౌనీ జూనియర్ ఫేస్ ని చూడలేము. ఇందులో ఏదో ఒక విధంగా కనిపించవచ్చు. ప్రత్యేకంగా రాబర్ట్ డౌనీ జూనియర్ తిరిగి వస్తున్నాడని చెప్పడానికైనా డాక్టర్ డూమ్ టీజర్ ని రిలీజ్ చేయొచ్చు. అది కూడా విలన్ గా వస్తున్నాడని స్పెషల్ గా చెప్పొచ్చు. అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీకి అవెంజర్స్ డూమ్స్డే టీజర్ ని లింక్ చేయడం వెనుక ఒక సీక్రెట్ ఉంది ఫ్రెండ్స్. టీజర్ రిలీజ్ అయ్యాక కొన్ని మంత్స్ లోనే అంటే నెక్స్ట్ ఫిబ్రవరిలో సూపర్ బౌల్ షో రాబోతుంది. ఈ షోని అమెరికాలో చాలా మంది చూస్తారు. ఈ షోలోని అడ్వర్టైజ్మెంట్ లో అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ ని చూపిస్తారు. దానివల్ల చాలా ఆడియన్స్ కి కనెక్ట్ అవ్వచ్చు. సూపర్ బౌల్ షోలో 2.5 minute ట్రైలర్ ని రిలీజ్ చేయొచ్చు, లేకపోతే 2 minutes అయినా లేదా 1 minute అయినా టీజర్ ని రిలీజ్ చేయొచ్చు. ఇందులో కామిక్ లో ఉన్న విధంగా అవెంజర్స్ అందరూ కలిసి నీకేం కావాలి అని డాక్టర్ డూమ్ ని అడుగుతారు. దానికి నేను డూమ్ అని చెప్పి నా దారి నుండి తప్పుకోండి అని చెప్పవచ్చు. ఆ తర్వాత ఒక బ్యాటిల్ సన్నివేశాన్ని చూడొచ్చు. ఇందులో మెయిన్ గా డిఫరెంట్ టీమ్స్ ని అండ్ డాక్టర్ డూమ్ ని ఫోకస్ చేయొచ్చు. ఎందుకంటే సూపర్ బౌల్ వచ్చినప్పుడు యాడ్స్ ఎక్కువగా చూస్తారు కాబట్టి అవెంజర్స్ డూమ్స్డే లో ఏం జరుగుతుందో అందరికి తెలియజేయడానికి అండ్ ఆడియన్స్ ని హైప్ చేయడానికి ఈ టీజర్ ని సూపర్ బౌల్ షోలో చూపిస్తారు. అవతార్ ఫైర్ అండ్ డాష్ మూవీ రిలీజ్ డేట్ కి అవెంజర్స్ డూమ్స్డే టీజర్ కనెక్షన్ నిజమే అయితే ఆ టీజర్ ని మినీ టీజర్ అనొచ్చు. ఎందుకంటే ఇది పూర్తి స్థాయిలో ఉండదని నేను అనుకుంటున్నాను. ఇది 1 minute మాత్రమే ఉంటుంది అనుకుంటున్నాను. తర్వాత ట్రైలర్ లోనే సూపర్ బౌల్ గ్రౌండ్ లో ఒక సన్నివేశాన్ని చూపిస్తూ ఒక పెద్ద లుక్ ని రిలీజ్ చేయొచ్చు. తర్వాత కొన్ని రోజులకి మెయిన్ ట్రైలర్ ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఆ తర్వాత అవెంజర్స్ డూమ్స్డే మూవీ రిలీజ్ కి 3 months ముందు ఒక ట్రైలర్ ని ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అందులో మూవీలో ఏం జరుగుతుంది, డాక్టర్ డూమ్ ని విలన్ గా చూపిస్తూ అన్ని టీమ్స్ తిరిగి కలుస్తున్నాయి అన్నట్లు మల్టీవర్స్ క్యారెక్టర్స్ ని కూడా చూపిస్తూ ఒక పూర్తి స్థాయి ట్రైలర్ ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంట్రెస్టింగ్ ఏంటంటే డెడ్పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో బ్లేడ్ నడుచుకుంటూ లోపలికి వస్తాడు. ఈ మూవీలో ఇది ఒక హైలైట్ సీన్. ఇలాంటి సన్నివేశాలని 50 times అవెంజర్స్ డూమ్స్డే లో చూడబోతున్నాము. చాలా టీమ్స్ అవెంజర్స్ డూమ్స్డే లో రాబోతున్నాయి. గొప్ప యాక్టర్స్ కూడా కనిపించబోతున్నారు. టామ్ క్రూజ్ ఐరన్ మ్యాన్ గా కనిపించబోతున్నాడు. కియాను రీవ్స్ ని మనం గోస్ట్ రైడర్ గా చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ మూవీ చాలా పెద్ద ఎత్తున రాబోతుంది కాబట్టి ఫైనల్ ట్రైలర్ మూవీకి 3 months బిఫోర్ రిలీజ్ చేయబోతున్నారు. ఇంతవరకు మార్వెల్ అవెంజర్స్ డూమ్స్డే లో ఏం జరగబోతుందో చెప్పలేదు. బట్ ఎక్స్మెన్ తిరిగి వస్తారని అండ్ అవెంజర్స్ తో కలుస్తున్నారని చూపించబోతున్నారు. అలాగే డాక్టర్ డూమ్ తో ఫైట్ చేయబోతున్నారని ఒక హైప్ ఇవ్వబోతున్నారు. అవెంజర్స్ డూమ్స్డే మార్వెల్ కి చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవెంజర్స్ డూమ్స్డే అండ్ అవెంజర్స్ సీక్రెట్ వార్స్ మధ్యలో ఏ మూవీ రావడం లేదు. సో ఆడియన్స్ కి అవెంజర్స్ డూమ్స్డే మీద ఇంట్రెస్ట్ వచ్చేలా అందరూ ఈ మూవీని చూసేలా చేయాలి. అండ్ మార్వెల్ కి ఇది చాలా అవసరం. ఆఫ్ కోర్స్ అవెంజర్స్ డూమ్స్డే మార్వెల్ ఫ్యాన్స్ ని సాటిస్ఫై చేస్తుందని నేను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, మన హీరోలందరూ మరోసారి అసెంబ్ల్ అవబోతున్నారు. అవెంజర్స్ డూమ్స్డే ట్రైలర్ కోసం సిద్ధంగా ఉండండి. ఇది కేవలం యుద్ధం కాదు, విశ్వం యొక్క ఆఖరి పోరాటం అన్న విధంగా ఉండబోతుంది. ఇందులో గెలిచేదెవరో ఓడేదెవరో సమాధానం అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఉండబోతుంది. ఎంసీయూ చరిత్రలోనే ఇది అతిపెద్ద ఈవెంట్. లెజెండ్స్ అందరూ తిరిగి వస్తున్నారు. ఇన్ఫినిటీ స్టోన్స్ కోసం జరిగిన పోరాటం కేవలం ట్రైలర్ మాత్రమే. బట్ ఇది అంతిమ పరీక్ష. ఈసారి ఎక్స్ట్రాడినరీ విలన్ ఉండబోతున్నాడు. మన యూనివర్స్ ని డాక్టర్ డూమ్ నుండి కాపాడడానికి అవెంజర్స్ తమ ప్రాణాలను పణంగా పెట్టబోతున్నారు. సో ఫ్రెండ్స్, థియేటర్ లో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ కోసం సిద్ధంగా ఉండండి. ఫ్రెండ్స్, అవతార్ ఫైర్ అండ్ డాష్ కి అవెంజర్స్ డూమ్స్డే కనెక్షన్ నిజమే అయితే December 19th అవెంజర్స్ డూమ్స్డే టీజర్ ని చూడబోతున్నాము. సో ఫ్రెండ్స్, ఈ టీజర్ ని చూడడానికి నేను చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. మీరు కూడా ఉంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
థ్యాంక్ యూ.